పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గత 3 రోజులుగా మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పక్కన ఉన్నటువంటి విశాఖ కంటైనర్ టెర్మినల్లో ఏదైతే డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్లో కలిపి మాదక ద్రవ్యాలు దాదాపుగా 25,000 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుకోవడం అనేది మన భారతదేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం, మీ అందరికీ తెలుసు. దీని మీద ఒక సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఇవి దిగుమతి చేసుకోవటం వలన ఇదంతా కూడా మత్స్య పరిశ్రమ పైన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మత్స్యకారులు ఉపాధి లేక వలసలు వెళ్తున్న పరిస్థితులలో ఈ ఎక్స్పోర్ట్స్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ మత్స్య పరిశ్రమ కావచ్చు, భారతదేశ మత్స్య పరిశ్రమకి చాలా అవసరము. ఎందుకంటే మనకి డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే భారతదేశంలో ప్రజల తాలూకా తినే ఆహారపు అలవాట్లలోని మత్స్యోత్పత్తుల తాలూకా అలవాట్లు పర్సంటేజ్ తక్కువ అవటం వల్ల ఇవన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ కంపెనీల ద్వారా విదేశాలకి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. మరి ఎగుమతి చేసేటువంటి ఎక్స్పోర్టర్స్లోనే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లోని నాకు అనిపించింది ఏంటంటే కస్టమ్స్ అధికారుల భద్రతా వైఫల్యము, అదేవిధంగా వీసీటీపీఎల్ తాలూకా వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విశాఖపట్నం జాలార్పేటకు చెందినటువంటి మత్స్యకారులు అందరము కూడా విశాఖ పోర్ట్ అథారిటీకి 20 సంవత్సరాల క్రితము భూములను కంటైనర్ టెర్మినల్ కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఈ కంటైనర్ టెర్మినల్ని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం వల్ల ఈరోజు విశాఖ కంటైనర్ టెర్మినల్లోని భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒకటే దొరికింది అంటే ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి అనేది, మాదక ద్రవ్యాలన్నీ కూడా మన దేశం పైన వదులుతూ ఉన్నారు. మన దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి ఇది చాలా ప్రమాదకరమైన చర్యలకి వీళ్ళు పూనుకుంటున్నారని చెప్తా ఉన్నాను. ఏదైతే సంధ్య ఎక్స్పోర్ట్స్ వాళ్ళని ఏ విధంగా అయితే పార్టీ చేశారో, వీసీటీపీఎల్ వాళ్ళని కూడా పార్టీ చేస్తేనే దీంట్లోని ఏవైతే ఇంతకు ముందర ఏమైనా జరుగున్నట్లయితే కూడా అవి కూడా బయటకు పడే అవకాశం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఆక్వాకల్చర్లో కూడా దీన్ని చాలా తక్కువ పరిమాణంలో వాడతారు. ఫర్మెంటేషన్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది కూడా ఫీడ్ తయారు చేసేటప్పుడు మాత్రమే వాడతారు. దాని తరకు కూడా పర్సెంటేజ్ ఎక్కువ. ఈ నార్కోటిక్స్ అనేవి ఏ విధంగా పనిచేసే పరిస్థితి అంటే మన దేశ భవిష్యత్తుకి ఏ విధంగా ఇవి అంత ప్రమాదకరమైనది తెలియజేయడం కోసము ఈ ప్రెస్ మీట్. ఎందుకంటే ఈ నార్కోటిక్స్ కలిపినటువంటి డ్రైడ్ ఈస్ట్ని వీళ్ళు మిగతా వాటికి యూజ్ చేసినట్లయితే జనరల్గా ఇవన్నీ కూడా బేకరీస్లోని, అదేవిధంగా చాక్లెట్స్ తయారీలోని, వాటిల్లోని ఫర్మెంటేషన్ కోసం వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. సో దీనిని మన పిల్లలు తినేటప్పుడు వాళ్ళ తాలూకా భవిష్యత్తు అంటే వాళ్ళు కూడా డ్రగ్ అడిక్షన్ అయిపోయే పరిస్థితి ఉంది. సో దీన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత వాల్యూమ్లోని ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ ఎందుకు తీసుకుని వచ్చారు అనే దాని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. దీన్ని ఒక ఫార్మా కంపెనీ అంటే అది ఫార్మా ఇండస్ట్రీ మీద పడుతుంది. మనకి భారతదేశంలోని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కూడా ఆక్వాకల్చర్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఒక భారతదేశానికి హబ్ లాంటివి. ఈ రెండింటి మీద కూడా తీవ్రమైన ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని మీద చాలా ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరైతే ద్రోహులు ఉన్నారో వాళ్ళని కఠినంగా అంటే సింగపూర్ లాంటి దేశాలు ఎటువంటి శిక్షలు అయితే అమలు చేస్తున్నారో అటువంటి శిక్షల్ని అమలు చేయాలని చెప్పి వీళ్ళ మీద కూడా ఇటువంటి వాళ్ళకి మేము ఎంపడే కూడా కంప్లైంట్ చేస్తాము. ఎంపడే ఏదైతే లైసెన్స్ ఇచ్చిందో ఆ కంపెనీని కూడా సీజ్ చేయాలని చెప్పేసి మేమైతే కోరుతాము. అటువంటి ఆ కంపెనీ పైన ఎటువంటి ఎగుమతులు కాదు, ఆ కంపెనీతో పాటు సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్తో పాటు అలైడ్ కంపెనీస్ కూడా ఎగుమతి దిగుమతుల తాలూకా అన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి మేమైతే కోరటం జరుగుతూ ఉంది. మనకి ఒక గ్లోబల్ ఛాలెంజ్. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశంలోని ఆక్వా ఎక్స్పోర్ట్స్ని మరి సమానంగా ఉన్నాయని చెప్పి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులలో మన మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే ఇది ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా మన మీద కుసుగలిపి అగ్రరాజ్యాలు చేస్తున్నటువంటి కుట్రగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి, దర్యాప్తు చేయడానికి అందరూ సహకరించాలని చెప్పేసి దాన్ని మానేసి ఈ పార్టీ మీద ఆ పార్టీ మీద ఈ పార్టీ చెప్పుకోవడం అనేది మాని అసలు ఈ డ్రగ్స్ అనేది ఎందుకు వస్తున్నాయి, దీనికి ఎవరు సహకరిస్తున్నారు, దీంట్లోని
ఇన్వెస్టిగేషన్ చేసిన కస్టమ్స్ వాళ్ళు ఎందుకు విఫలమయ్యారు, విశాఖ పోర్ట్ అథారిటీ ఎందుకు విఫలమైంది, దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇటువంటి చర్యలు, ఇటువంటి డ్రగ్స్ క్యాండిల్స్ విశాఖపట్నంలోని, ఎందుకంటే మనకి విశాఖపట్నం తప్ప ఇప్పుడు మనకు కృష్ణపట్నంలో పోర్ట్ ఉంది, కృష్ణపట్నం కంటైనర్ పోర్టు టెంపరీగా క్లోజ్ అయిపోయింది. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క కంటైనర్ పోర్టు టెర్మినల్ విశాఖ కంటైనర్ టెర్మినల్. మరి ఏది చేసినా సరే, ఏ ఎక్స్పోర్టింగ్ చేసినా సరే ఎక్కడి నుంచే జరగాలి. ఫార్మా కావచ్చు, గూడ్స్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు మనకి ఎక్కువ ఆక్వా ఎక్స్పోర్ట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ అంతా కూడా ఆక్వా మీద ఎక్కువగా వస్తుంది. ఈరోజు మనకి ఐటీ లేదు, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే తెలంగాణలాగా మనం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేవాళ్ళం. కానీ విభజన చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లోని మత్స్య పరిశ్రమ మీద మాత్రమే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. అందువల్లనే ఈ మధ్యకాలంలో 4 పోర్టుల నిర్మాణం కావచ్చు, 10 ఫిషింగ్ హార్బర్ల డెవలప్మెంట్ కావచ్చు, మరి స్టేట్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోని మరి మన రాష్ట్రం మీద మచ్చపడే విధంగా ఇంత పెద్ద ఎత్తున, ఇంత దాదాపుగా 1000 కోట్ల ఉన్నటువంటి ఈ డ్రగ్ అంతా కూడా మన రాష్ట్రం మీద వదలడము, మన భారతదేశ ఎకానమీని దెబ్బతీయడానికి ఈ చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టాలి. దీనికి మరి అన్ని ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సామాజిక బాధ్యత తీసుకొని ముందుకెళ్ళి ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రివెంట్ చేయడం కోసం, అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పిల్లలకి ఒక ఆహారపు అలవాట్లను కూడా నేర్పించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బేకరీస్లో వాటికి వెళ్ళేటప్పుడు ఈ డ్రగ్స్ అంతా కూడా ఫైనల్గా అక్కడికే చేరుస్తారు. యువత మీద ప్రమాదం తీసుకొని రావడానికి మన భారతదేశానికి ఉన్నటువంటి ఏకైక మానవ వనరులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి యువతే మనకి